శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు మధుశ్రావణ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీదేవి గౌరీదేవి ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని నారద పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే శ్రావణ శుక్ల తదియ తిథి నాడు స్వర్ణ గౌరీ వ్రతం అనే పేరుతో గౌరీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి నారద పురాణంలో స్కాంద పురాణంలో ఈ రెండు పురాణాలలో చెప్పబడిన విధంగా శ్రావణ శుక్ల తదియ తిథి సందర్భంగా మధుశ్రావణ వ్రతాన్ని స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. మధుశ్రావణ వ్రతము అంటే అర్థం ఏంటంటే, మధు అంటే ఇప్ప చెట్టు అని అర్థం. లక్ష్మీదేవి ఇప్ప చెట్టు రూపంలో ఉంటుందని నారద పురాణంలో చెప్పారు. అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఇప్ప చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ వేసి పుష్పాలు అలంకరించి ఇప్ప చెట్టు చుట్టూ 3 లేదా 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే దీనికి మధుశ్రావణ వ్రతం అని ఇంకో పేరు ఎందుకు వచ్చిందంటే, ప్రధానంగా గౌరీదేవిని సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కూడా తదియ తిథి రోజు ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఒక్కొక్క నెలలో తదియ తిథి రోజు గౌరీదేవిని ఒక్కొక్క రకంగా పూజించాలి. ప్రధానంగా శ్రావణ శుక్ల తదియ తిథి రోజు గౌరీదేవికి తేనె నైవేద్యంగా సమర్పిస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మధుక వృక్షము అంటే ఇప్ప చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించి పూజ చేసిన తర్వాత తేనె నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఇప్ప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఇప్ప చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్ప చెట్టు కింద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా గౌరీదేవిని పూజించి తేనె నైవేద్యం పెడితే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీన్నే శ్రావణ శుక్ల తదియ నాడు నిర్వహించే మధుశ్రావణ వ్రతము లేదా మధుక వ్రతం అనే పేర్లతో పిలుస్తారు. దీనివల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి. అయితే దగ్గరలో ఇప్ప చెట్టు అంటే మధుక వృక్షం లేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా గృహంలో స్వర్ణగౌరీ వ్రతాన్ని కూడా ఆచరించుకోవచ్చు. ఈ స్వర్ణగౌరీ వ్రతాన్ని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. స్వర్ణగౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించుకుంటూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి. అయితే 16 దారపు పోగులు తీసుకొని 16 చోట్ల ముడులు వేసి ఆ 16 దారపు పోగుల తోరాన్ని పురుషులైతే కుడి చేతికి కట్టుకోవాలి, స్త్రీలైతే ఎడమ చేతికి కట్టుకోవాలి. ఆ తర్వాత 16 రకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసి కంచు పాత్రలో ఉంచి ఎవరైనా దంపతులకు కానీ పండితులకు కానీ దానం ఇవ్వాలి. ఆ తర్వాత 16 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి 16 మంది ముత్తైదువులకి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్నే స్వర్ణగౌరీ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. మధుక వృక్షం ఇప్ప చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేయటం వీలు కాని వాళ్ళు, దగ్గరలో ఇప్ప చెట్టు లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రావణ శుక్ల తదియ రోజు స్వర్ణగౌరీ వ్రతం పేరుతో గౌరీదేవిని ఇలా పూజించినా కూడా అష్టైశ్వర్యాలు సర్వ సంపదలు చేకూరతాయని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి నారద పురాణంలో స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా మధుక వ్రతము స్వర్ణగౌరీ వ్రతము ఈ 2 వ్రతాలలో ఏదో ఒక వ్రతాన్ని ఈరోజు ఆచరించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.